మరో విషయం అసెంబ్లీలో ఈరోజు స్పీకర్ గారు చర్చించారు. అనగాని సత్యప్రసాద్ గారికి, రెవెన్యూ మినిస్టర్ గారికి ఈరోజు 22 భూములకు సంబంధించినటువంటి సమస్య ఎక్కువగా ఉంది. దాని గురించి కూడా ఈరోజు వాటిని ఒకసారి ఆలోచన చేయండి, మీరు ఇచ్చినటువంటి జీవోలన్నీ ఇస్తున్నారు తప్ప దాని మీద సత్ఫలితాలను ఇవ్వడం లేదు అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. దానికి అనగాని సత్యప్రసాద్ గారు 22A నుంచి ఎవరైతే ప్రైవేటు భూములు ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము తీసుకొస్తాము అని చెప్పి ఆయన ప్రకటన చేయడం జరిగింది. అయితే 22A సృష్టికర్త ఎవరో దానికి సమాధానం చెప్పడంలే. చంద్రబాబు నాయుడు చాలా కన్వీనియంట్గా ఈ 2022కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు తప్ప 22A అనేటువంటిది మేము ఛాలెంజ్ విసురుతున్నాం, చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పమనండి. 2014, 2019 మధ్య చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా ఈ 22Aని తీసుకొచ్చి దాని నిషేధ భూముల జాబితాలో ఎన్ని రకాలైనటువంటి రైతులకు సంబంధించినటువంటి భూములు చేర్చి రైతులను ఇబ్బంది పెట్టారో ఆ ఇబ్బందికి కారకులు మీరు కాదా? ఆ రోజు 2014, 2019 మధ్య ఉన్నటువంటి మీ ప్రభుత్వం కాదా? దానికి సమాధానం చెప్పలేక మీరు చేసినటువంటి పొరపాటు